guys, welcome back to my YouTube channel. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. సో ఇవాళ మనం ఒక క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. లాస్ట్ వీడియోలో నేను మీన్, మీడియన్, మోడ్ అండ్ రేంజ్ టాపిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఆ టాపిక్స్ మీద ఒక చిన్న క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్ కానీ చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా అడుగుతారు. సో సింపుల్ గా ఎలా సాల్వ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ అయితే క్వశ్చన్ చదువుతాం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే దేర్ ఆర్ 5 నెంబర్స్. సో మొత్తంగా 5 నెంబర్స్ ఉన్నాయంట విత్ మీన్ ఆఫ్ 8. మీన్ వచ్చేసి 8. ఆ నెంబర్స్ కి మీన్ వచ్చేసి 8. అలాగే మీడియన్ ఆఫ్ 7 and mode of 7 and a range of 11. So if the smallest number is 3, find the other 4 numbers. ఫస్ట్ అయితే గివెన్ డేటా రాసుకుందాం, అప్పుడు మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. టోటల్ గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? టోటల్ గా 5 నెంబర్స్ ఉన్నాయి. 5 నెంబర్స్ ని మనము కనుక్కోవాలన్నమాట. సో దానికి తగ్గట్టు డేటా ఏమి ఇచ్చారు? మీన్ ఇస్ ఈక్వల్స్ టు 8, మీడియన్ ఇస్ ఈక్వల్స్ టు 7, మోడ్ ఇస్ ఈక్వల్స్ టు మళ్ళీ 7, ఇంకా రేంజ్ ఇస్ ఈక్వల్స్ టు 11, స్మాలెస్ట్ నెంబర్ ఇస్ ఈక్వల్స్ టు 3 అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఆ 5 నెంబర్స్ ఏంటో కనుక్కోవాలన్నమాట. చాలా సింపుల్ గా చెప్తాను చూడండి. ఆ 5 నెంబర్స్ ఏంటో మనకి తెలియదు. సో బ్లాంక్స్ లాగా పెడుతున్నాను. 3, 4 and 5. సో ఓవరాల్ గా 5 నెంబర్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఆల్రెడీ ఒక నెంబర్ అనేది ఇచ్చేసారు, స్మాలెస్ట్ నెంబర్. సో స్మాలెస్ట్ నెంబర్ 3 కాబట్టి మీరు ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదు. సో స్మాలెస్ట్ నెంబర్ నేను ఈ చివరన ప్లేస్ చేస్తాను. సో మిగతా 4 నెంబర్స్ మనం కనుక్కోవాలన్నమాట. సో ఏం లేదు, ఫస్ట్ అయితే నేను రేంజ్ వాల్యూ తీసుకుంటా. సో రేంజ్ వాల్యూ ఏంటిది? రేంజ్ ఇస్ ఈక్వల్స్ టు 11. సో నిన్న లాస్ట్ వీడియోలో నేను ఈ రేంజ్ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎగ్జాంపుల్ తోటి. మీరు అది చూస్తుంటే ఈ క్వశ్చన్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, వీడియో చూడండి. సో రేంజ్ ఫార్ములా వచ్చేసి లార్జెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్ అన్నమాట. సో మనకు ఆల్రెడీ రేంజ్ వాల్యూ ఇచ్చారు 11 ఈజ్ ఈక్వల్స్ టు లార్జెస్ట్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ కూడా ఇచ్చారు, అంటే స్మాలెస్ట్ నెంబర్ ఏమని ఇచ్చారు? 3. సో మైనస్ 3. సో ఇప్పుడు ఇందులో నుంచి లార్జ్ నెంబర్ ఏమవుతుంది? 11 ప్లస్ 3. సో ఈజ్ ఈక్వల్స్ టు 14 అవుతుంది. సో మనకి ఇంకొక నెంబర్ కూడా వచ్చేసింది అనమాట. సో ఇక్కడ ఫిల్ చేసేసుకుందాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి మోడ్ వాల్యూ కూడా ఇచ్చేసారు అనమాట. సో మోడ్ అంటే ఏంటిది అసలు? మోడ్ అంటే ఒక నెంబర్ ఒకసారి కంటే ఎక్కువ రిపీట్ అయితే దాన్ని మోడ్ అని అంటాం అనమాట. ఆ నెంబర్ ని మోడ్ అంటాం. సో దీన్ని బట్టి మనకేం అర్థమైంది? సో 7 అంటే ఈ 7 అనేది ఒక్కసారి కంటే ఎక్కువ రిపీట్ అయి ఉండొచ్చు. అంటే 2 టైమ్స్ అయినా అయి ఉండొచ్చు, 3 టైమ్స్ అయినా అయి ఉండొచ్చు, మనం క్లారిటీగా చెప్పలేము. కానీ ఒక్కసారి కంటే ఎక్కువ రిపీట్ అవుతుంది కాబట్టి నేనైతే ప్రస్తుతానికి టూ టైమ్స్ రాశాను అనమాట. సో ఇప్పుడు ఈ వాల్యూ మనకి ఏమొస్తుందో కనిపెడితే మనకి అన్ని వాల్యూస్ ఫిల్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను మీన్ తీసుకుంటా. మీన్ వాళ్ళు ఎంత ఇచ్చారు? 8 ఇచ్చారు. సో మీన్ ఇస్ ఈక్వల్స్ టు 8. సో మీన్ ఫార్ములా ఏంటిది అసలు? సమ్ ఆఫ్ నెంబర్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్స్. సో సమ్ ఆఫ్ నెంబర్స్ ఎంత? మిగతా నెంబర్స్ ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. లైక్ ఎట్లా అంటే సపోజ్ ఈ వాల్యూని నేను ఎక్స్ అనుకున్నాను అనుకో, అప్పుడు సమ్ ఆఫ్ నెంబర్స్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 7 ప్లస్ 7 ప్లస్ 14 ప్లస్ 3 డివైడెడ్ బై టోటల్ గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. సో 5 ఈజ్ ఈక్వల్స్ టు మీన్ వాల్యూ ఆల్రెడీ వాళ్ళు 8 అని ఇచ్చారు. సో 8 ఇది సెండ్ చేస్తే ఏమవుతుంది? 5 8 40 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 7 ప్లస్ 7 14, 14 ప్లస్ 14 28 ప్లస్ 3 31. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 40 మైనస్ 31. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 9 అన్నమాట. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి ఇక్కడ 9. సో ఇప్పుడు మనకి అన్ని ఫిల్ అయిపోయినాయి అనమాట. సో ఓవరాల్ ఆన్సర్ ఏమొచ్చింది? 9 7 7 14 3. సో మీరు ఇక్కడ అనుకోవచ్చు మీడియన్ కూడా ఇచ్చారు కదా, మళ్ళీ దాని వల్ల యూజ్ ఏంటి అని. సో మీడియన్ అంటే నేను ఏం చెప్పాను?
మిడిల్ నెంబర్ అని చెప్పానా లేదా? సో మిడిల్ నెంబర్ మీడియన్ అని అంటాము. మీడియన్ ని కనుక్కోవడం ఎలా? ఇప్పుడు 5 నెంబర్స్ ఇచ్చారంటే ఆబ్వియస్ గా థర్డ్ నెంబరే మనకి మీడియన్ అని తెలుస్తుంది. సో థర్డ్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడ రాసేటప్పుడు మనం 7 అని రాయాలి. సో ఇప్పుడు ఓవరాల్ గా ఏమొచ్చిందంటే మనకు ఆన్సర్ 9, 7, 7, 14 అండ్ 3. సో ఇది మనకి సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.